కాగిత గ్రామ పంచాయతీ నందు ఎన్టీఆర్ భరోసా పింఛనులు కాగిత గ్రామంలో 6 గంటలకే వచ్చి ఇంటింటికి పోయి సచివాలయ సిబ్బంది గంగాధర ఆధ్వర్యంలో ప్రశాంత్ ఆధ్వర్యంలో మా చౌడేపల్లి మండల యూత్ నాయకులు తెలుగుదేశం లీడర్లు యువత అందరూ కూడా కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఇచ్చేదానికి ఒక పండగ వాతావరణంలో మేమంతా కూడా ఈడ 1వ తేదీ 4వ నెల ఈరోజు ఒక పండగ వాతావరణంలో మేమంతా చేస్తున్నాము. దీనికంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ బాబు గారి ఆదేశాల ప్రకారము, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారము, పుంగనూరు ఇన్ఛార్జి వర్యులు చల్లాబాబురెడ్డి అన్న గారి ఆదేశాల ప్రకారము, మాజీ ఇన్ఛార్జి వర్యులు వెంకటరాజు గారి ఆదేశాల ప్రకారము, మండలాధ్యక్షులు యువ నాయకుడు అయినటువంటి మన గోవల రమేష్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము, మన మండలంలో కాగిత పంచాయతీలో ముంజ నాగరాజారెడ్డి గారి ఆదేశాల ప్రకారము, మన కిట్టు గంపల రామకృష్ణ, జావీదు, నన్యసాబు, నరసింహన్న, మన పోలగిరి నాగరాజ, మన్నెమ్మ, కొండమామ, దాసన్న, చాను, ఎల్ శ్రీరాములు గారు, మా మహిళలు అందరూ కూడా మునిరామన్న, గుర్రప్ప, గంగులమ్మ, సావిత్రమ్మ, గౌరమ్మ వీళ్ళందరూ ఆదేశాల ప్రకారము మేమంతా కూడా ఒక పండగ వాతావరణంలో మన నారాయణ, ఎంబాడి నారాయణ, వెంకటమ్మ వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక వాతావరణంగా అందరూ, ఎందుకంటే ఈ పింఛన్లు అనేవి కాదు, సూపర్ 6 అన్ని కూడా శాంక్షన్లో ఉన్నాయి. ప్రతి ఒక్కటి గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయి, అన్నా క్యాంటీన్లు వచ్చినాయి, అన్ని 1 by 1 వచ్చి అన్ని కూడా 1 by 1 ప్రకారంగా కూడా అన్ని కూడా మనము ముందుకు తీసుకొచ్చేదానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు అసలు గ్రామంలోనే పేదరికం లేని లీడ్ తీసుకున్నాడు. ఆయనకి ముఖ్యమంత్రి పదవి కాదు, ఆయనకి ప్రజలు బాగుండాలా, ప్రజలు ఆర్నిషము బాగుండాలనే ఉద్దేశంతోనే ఆయన పూర్తిగా ఈ పొద్దు గొప్ప సంకల్పంతోనే ఆయన ముందుకు వచ్చాడు. కాబట్టి అలాంటి ప్రభుత్వాన్ని అట్టడుగునున్న ప్రజలందరూ కూడా గుర్తించాలా, ప్రజలందరూ కూడా మనం చెప్పుకోవాలా. తెలుగుదేశం ఉంటేనే మన భవిష్యత్తు, తెలుగుదేశం లేకపోతే మన భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో అందరూ కూడా మనము భావించి ఇలాంటి గొప్ప నాయకుడు, ఇలాంటి గొప్ప వ్యక్తి మనకు రావడము పోతే మన ఎన్టీఆర్ భరోసా అంటే ఆనాడు 82లో తెలుగుదేశం స్థాపించినప్పుడు ఆనాడు రామారావు గారు అప్పుడు ముందు కాలం మేమంతా కూడా చూసాము. అప్పుడు భీమ్ దొరికేదే కాదు, భీమ్ కనపడేదే కాదు. అప్పుడంతా సద్దలో సాములు తిని ఉండేవాళ్ళము. అప్పుడు 2 రూపాయల కిలో భీమ్ తెచ్చాడు. జనతా చీరలు అని చెప్పి కూడా మహిళలకి చీరలు కూడా ఇచ్చాడు. అప్పుడు మహిళలు కూడా సర్పంచ్గా నిలవాలన్నా, ఎంపీటీసీ నిలవాలంటే కూడా ఆయన తెచ్చిండేది మహిళలు. ఇప్పుడు చట్టసభలు కూడా పోతున్నారంటే ఒక రామారావు ఇచ్చిండే భరోసా అనేది. ఇవన్నీ కూడా గుర్తించుకొని ఇవన్నీ కూడా మనమందరూ కూడా గ్రామాల్లో చర్చించుకోవాలా. మన బిడ్డల పాపలకు అందరూ కూడా మనం ఇంటిపోయి చెప్పాలా. ఈ పొద్దు ఉన్నది అంటే ఢిల్లీలో అప్పుడు ఉండేది కనపడేది కాదు. ఈ పొద్దు తెలుగు జాతిని ముందుకు తీసుకొచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మన ఎన్టీ రామారావు గారు. అలాంటి నాయకుడిని పూర్తిగా తీసుకొని అలాంటి నాయకునికి మనం ఎంతైనా కానీ మనము ఆ తెలుగుదేశాన్ని ముందరకు తీసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.